విజయవాడ భవానీపురం 41వ డివిజన్ శివాలయం సెంటర్ వద్ద చిట్టి ఇడ్లీ బండి వ్యవహారం రోజు రోజుకి చిలికి గాలివాన్లా మారుతుంది. ఈ నెల 18వ తేదీ అర్ధరాత్రి 11 గంటల సమయంలో 40వ డివిజన్ ప్రెసిడెంట్ సుబ్బయ్య, 42వ డివిజన్ ప్రెసిడెంట్ పత్తి నాగేశ్వరరావు, సుధాకర్ కలిసి చిట్టి ఇడ్లీ కౌంటర్ ను క్రేన్ల సహాయంతో 40వ డివిజన్ లో పడవేశారు. తెలుగుదేశం పార్టీ డివిజన్ ప్రెసిడెంట్లపై ఎన్టీవీలో వచ్చిన కథనాలకు అధికార యంత్రాంగం మరియు తెలుగుదేశం పార్టీ అధిష్టానం విచారణ చేపట్టి తీవ్ర స్థాయిలో సుబ్బయ్యకు మొట్టికాయలు వేయడం జరిగింది. ఇసుక వ్యాపారి సుధాకర్, 40వ డివిజన్ ప్రెసిడెంట్ చిన్న సుబ్బయ్య, 42వ డివిజన్ ప్రెసిడెంట్ పత్తి నాగేశ్వరరావులు ఫోన్ చేసి చిట్టి ఇడ్లీ కౌంటర్ ని ఎక్కడో దూరంగా పడవేయాలని, తొందరగా క్రేన్లు పంపించాలని తెలుగుదేశం పార్టీ నాయకుడు మరియు క్రేన్ల వ్యాపారి శివాజీకి ఫోన్లు చేయడంతో శివాలయం సెంటర్లో అర్ధరాత్రి పూట చిట్టి ఇడ్లీ కౌంటర్ ని తొలగించామని క్రేన్ల వ్యాపారి శివాజీ తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధిష్టానం సుబ్బయ్యకు మొట్టికాలు వేయగానే మరలా క్రేన్ల వ్యాపారి శివాజీతో ఎక్కడైతే చిట్టి ఇడ్లీ బండిని తొలగించారో మరలా అదే ప్రాంతంలో ఆ బండిని పెట్టడం జరిగింది. తెలుగుదేశం పార్టీ అధిష్టానం సుబ్బయ్యకు పలు సూచనలు చేసినట్లు ప్రచారం జరుగుతుందని, టీడీపీ అంటే పేదల పార్టీ అని, పేదలకు అండగా ఉంటుంది, చిన్న గల్లీ నాయకులు చేసే పళ్లకు పార్టీ పరువు పోతుందని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు అటు మహిళలకు అండగా నిలబడి సూపర్ 6 పథకాలను అమలు చేసి పార్టీ విజయవంతంగా ముందుకు వెళ్తున్న సందర్భంలో తెలుగుదేశం పార్టీ డివిజన్ ప్రెసిడెంట్లు చిన్న సుబ్బయ్య, పత్తి నాగేశ్వరరావులు ఇద్దరూ కలిసి పేదవాడి పొట్టకొట్టే విషయంలో తప్పు చేశారని, పార్టీ తీవ్ర స్థాయిలో మందలించిందని ఆ పార్టీ నాయకులే వాపోతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. చెప్పనా ఈ ట్రైన్ డ్యూటీలో ఉన్నా చెప్పనా? అవునా? డ్రైవర్ రావచ్చు బండి ఇచ్చారు. ఓకే ఓకే, మాట్లాడచ్చా ఒక నిమిషం? చెప్పనా, పర్లేదు. అది మొన్న అక్కడ ట్రైన్ తీశారు కదా చిట్టి ఇడ్లీది. అవునవును. ఎవరు తీపిచ్చారు అది? అది మనకి ఇసుక దొడ్డి అయినా పత్తినాగేశ్వరరావు అన్న సుబ్బయ్య గారు ముగ్గురు ఫోన్ చేశారన్న. తీసేయమనా? తీసేయమని ఫోన్ చేశారు. ఓకే, మళ్ళీ అక్కడ పెట్టేశారు కదా మళ్ళీ టీటీ పెడతాను. మళ్ళీ అక్కడ పెట్టేశారు, టీటీ ఎందుకు పెడతాను ఎందుకు? నా ముందే చెప్పానన్న, అతను మనోడు బాబాయ్ ఉంటే మాట్లాడదాం బాబాయ్ అని కూడా చెప్పా. ఓకే, నేను మనోడికి కూడా ఫోన్ చేశా, బ్రదర్ అట్లా చెప్పారు టీం ఉన్నారు అంటే తిని అన్నా చేస్తామన్నా అన్నాడు మనోడు కూడా. ఇక నేను అక్కడికి ఎప్పుడో 4 గంటలకి ఫోన్ చేస్తా రేత్రి 11 పంపించాను నాకు ట్రైన్. అదే నాకు బిజీగా ఉండే. ఓకే ఓకే, చెప్పా బాబాయ్ అని ఉంటే మాట్లాడినా, కడుపు కొట్టకూడదు బాబాయ్ అని కూడా చెప్పా. ఆ సత్యనాయకుడు అన్నకి చెప్పా, నీకు తెలియదు లేవాయా నువ్వు బండి పంపించవయా అన్నాడు. పంపించా. అనవసరంగా తీశారు, మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ అక్కడే పెట్టారు. తీయటం ఎందుకు అంతేగా మరి. ఎవరినైనా సరే కడుపు మీద కొట్టకూడదన్నా. మనోడు ఊరికేం పెట్టుకోలేదు కదా. నా 12,000 ఇస్తున్నాడు నాకు చెప్పాడు. అడ్డిస్తున్నాడు ఊరికేమని పెట్టుకుంటే అర్థంగా ఉంది మా వ్యాపారానికి అనుకోవచ్చు.